మిత్రులారా, దుర్గా సూక్తంలో 6, 7, 8 అనువాకాలు, దాని యొక్క ఉచ్చారణ, ప్రతిపదార్థం ఈ భాగంలో తెలుసుకుందాం. 6వ అనువాకం ఎలా సాగుతూ ఉంటుందంటే, ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి స్వాంచా అగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగమాయజస్వ. అంటే యజ్ఞ యాగాదులలో పూజింపబడుచున్నవో అగ్నిదేవా, నీవు మా ఆనందమును పెంపొందించుచున్నావు. పూర్వకాలము నుండి నేటి వరకు నిర్వహింపబడుతున్న యజ్ఞ యాగాది క్రతువులలో నీవు నిరంతరము నెలకొని ఉన్నావు. నీ స్వరూపములము అయిన మాకు ఆనందమును కలుగుచేయము, సుఖ సౌఖ్యములను ప్రసాదించుము అని దీని అర్థం. 7వ అనువాకం, గోభిర్జుష్టమయజో నిషిక్తం తవేంద్ర విష్ణో రను సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. అంటే, ఓ దేవా, నీవు పాపపుణ్యములకు దుఃఖములకు అతీతుడవు, సర్వవ్యాపివి, అపరిమితమైన పశు ధన ధాన్య సంపదను పరమానందమును పొందగోరి నిన్ను సేవించగలిగే భాగ్యమును మాకు ప్రసాదించుము. విష్ణు స్వరూపిణి అయిన దేవియందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండేటట్లు చేసి దేవతలు మమ్ములను ఆశీర్వదించి మాకు ఆనందమును కలుగు చేయుదురుగాక అని దీని అర్థం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. అంటే శక్తి స్వరూపిణి అయిన కాత్యాయని దేవిని గురించి తెలుసుకొందుముగాక. అందుకు ఆ కన్యాకుమారిని, ఆ దేవిని మనం ధ్యానించుదుముగాక. ఈ ధ్యాన ప్రయత్నంలో దుర్గాదేవి మా బుద్ధిని వికసింపు చేయుగాక